హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ నిత్య. ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వాళ్ళకు ఒక గాడిద ఉంటుంది, దాన్ని పెంచుకుంటూ ఉంటారు. సో వాళ్ళ ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్తూ ఉంటే వాళ్ళకున్న వస్తువులన్నీ మూట కట్టేసి దానిపైన వేసి దాంతో మోపించుకుంటూ వెళ్తుంటారు అనమాట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చూసిన జనాలు అంటూ ఉంటారు, వాళ్ళు చూసిరు కదా పాపం గాడిదని ఎట్లా మోపిస్తున్నారో, పైగా అంత బరువు పెట్టిరు అనేసి అంటారు. సో పాపం ఎందుకులే అని చెప్పేసి అతను తన ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ బరువు తీసేసి ఆయన మోసుకుంటూ నడుచుకుంటూ వెళ్తారు. అట్లా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎంత తెలివి తక్కువ వాళ్ళు అసలు, ఆ గాడిద ఉందే బరువులు మోయడానికి, ఇంకా దాన్ని ఖాళీగా నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత ఇంకా ఆయన ఏం చేస్తాడు, సరే అని చెప్పేసి ఆ మూట వేసి తన భార్యను కూర్చోబెడతాడు. కూర్చోబెట్టేసరికి చూసిరా తన భార్య ఎంత దర్జాగా కూర్చుందో, తన భర్త నడుచుకుంటూ వస్తుండో అని కొంచెం కూడా తనకు బాధ లేదు అని చెప్పేసి అంటారు. అనేసరికి అతను ఏం చేస్తాడంటే తన భార్యను దించి తను ఎక్కుతాడు. తను ఎక్కేసరికి ఇంకా కొంచెం దూరం వెళ్ళేసరికి చూసిన వాళ్ళు ఏమంటారు, అసలు ఇతను మనిషేనా, తన భార్య నడుస్తుంటే ఆయనకి ఎట్లా కూర్చోవాలనిపిస్తుంది అని చెప్పేసి అంటారు. సో ఇదంతా కాదని చెప్పేసి ఇద్దరు కూర్చుంటారు. కూర్చునేసరికి అసలు వీళ్ళు మనుషులేనా, ఇద్దరు కూర్చుంటే ఆ గాడిద ఉంటుందా, దాని బరువు వీళ్ళ బరువు అది మోస్తుందా అని చెప్పేసి అంటారు. సో అదన్నమాట. నువ్వు ఎట్లున్నా సరే జనాలు జడ్జి చేస్తూనే ఉంటారు. సో జనాలు ఏమంటారు అని చెప్పేసి నువ్వు పట్టించుకోవద్దు.